హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు పాటలతోనూ వాయిద్యాలతోనూ చప్పట్లతోనూ దేవుణ్ణి స్తుతించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు కూడా పేరు పేరు వందన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్య సందేశంలోనికి వెళ్దాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి వెళ్దాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు సర్వోన్నతుడైన దేవ, మీ కొందరంలో స్తోత్రంలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మేమందరం నాయనా మీ వాక్యాన్ని వినడానికి ప్రభా, మీ మందిరంలో నాయనా మీ మాటలను నాయనా మా చెవులతో ఆలకించడానికి, హృదయంతో అనుసరించడానికి ప్రభా వచ్చి ఉండగా నా దేవ, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి నా దేవ మాకు అవసరమైనటువంటి ప్రతి ఆహారమును నాయన మాకు అందించమని ప్రార్థిస్తూ నజరేయుడు అనేటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి మంచి సమయం. ముందుగా మీ అందరకు అడ్వాన్స్డ్ ఏం శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సమయంలో మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి కొన్ని మాటలు కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి. ముందుగా క్రిస్మస్ సమయంలో వచ్చేటటువంటి ఇబ్బందులు చెప్పండి. మీరు ఎలాంటి సమస్యలు వస్తుంటాయి క్రిస్మస్ సందర్భంలో? అన్ని రకాలుగా మానసికమైనటువంటి ఇబ్బందులు, శారీరకమైనటువంటి ఇబ్బందులు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు. వాతావరణం బాగుందనుకోండి, తర్వాత వాతావరణం అంటే ఇంట్లో వాతావరణం, బయట వాతావరణం రెండు కూడా. ఇంట్లో వాతావరణంలో వచ్చేటటువంటి ఇబ్బందులు చెప్పండి ఫస్ట్. ముఖ్యంగా క్రిస్మస్ రోజు వచ్చేటటువంటి ఇబ్బందులు చెప్పండి. క్రిస్మస్ ఈరోజు అనుకోండి, ఆ రోజు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి? సమయం. ఎట్లా సమయం ఇబ్బంది వస్తుంది? సరిపోదు చర్చికి రావడానికి, అంతేనా? ఇంట్లో చక్క పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో త్వరగా రెడీ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. కూరగాయలు తెచ్చేవాళ్ళు, బయటికి వెళ్ళి చికెన్ తెచ్చేవాళ్ళు, సరుకులు తెచ్చేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. సమయం సరిపోదు ఎక్కడికి రావడానికి, చర్చికి రావడానికి. ఇది ఒక పెద్ద మెయిన్ సమస్య. ఈ సమస్య ఇప్పుడే కాదు, ఎప్పుడో వచ్చిందంట. ఎప్పుడు వచ్చిందంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి కనుక చదివితే ఈ సమస్య కనపడుతుంది మనకి. ఒకసారి చదువుదామా బైబిల్ గ్రంథంలో ఓపెన్ చేసి? ఎక్కడ చదువుతున్నారమ్మా? మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి చదవండి. చదవండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్న కానీ దానిని దక్కించుకున్నాను. చూడండి, ఇంకా కొన్ని విషయాలు మనము లూకా సువార్త 10వ అధ్యాయం 38-42 నుంచి చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయం 38-42 వరకు. 38వ వచనం నుంచి. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చెయ్యమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా,
మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడద్దని ఆమెతో చెప్పాను. చూడండి, సేమ్ సమస్య కదా, సేమ్ సమస్య. ఏం చెప్తుంది మార్తా? యేసుప్రభు వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. ఇద్దరు సహోదరురాళ్ళు, ఎవరు? మార్తా మరియు మరియా ఇద్దరున్నారు. మార్తా అనే ఆమెమో విస్తారమైన ప్లానింగ్ చేసింది. ఏం చేసింది? చికెను, మటను, వడలు, దాంట్లోకి సాంబారు, ఇంకా చట్నీ, ఇంకా రకరకాలైనటువంటి స్వీట్లు, ఇట్లా పెద్ద ప్లానింగే చేసింది. ఎవరు? మార్తా. కానీ మరియా ఏం చేసింది? హ్యాండ్ ఇచ్చేసింది. బాగా పనిచేస్తుందిలే, ఆమె కూడా ఉందిలే, ఇద్దరం కలిసి చేసుకుందాం అనుకుని ప్లాన్ చేశారు. చివరికి చూసేటప్పటికి మరియా జంప్ అయిపోయింది. ఎక్కడికి జంప్ అయిపోయింది? యేసుప్రభు దగ్గర కూర్చొని మంచి బుద్ధిమంతురాల్లాగా ఆయన చెప్పే మాటలంట ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని పరవశురాలు అయిపోయింది. ఇప్పుడు మార్తకి ఏమొచ్చింది? ఆయాసం వచ్చిందంట. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి తిట్టలేదు కదా, యేసుప్రభు ఉన్నాడు అక్కడ. నా మీద పని ఎత్తేసి నన్ను ఇల్లంతా ఊడమని చెప్పి, వంట చేయమని, గిన్నెలు గడగమని, లోపలుండే అన్నీ తోమని, సర్దమని, ఇల్లంతా చిమ్మమని, మాపేయమని చెప్పి, నువ్వేమో వెళ్ళి యేసుప్రభు దగ్గర కూర్చుంటావా అని కోపం వచ్చి డైరెక్ట్గా అడగలేదు కదా. అందుకని ఏం చేసిందంటే యేసుప్రభుని రికమెండేషన్ చేయమనింది. ఏం చేయమనింది? రికమెండేషన్ చేయమనింది. ఏమని? ఇదిగో ఆమెమో నీ దగ్గరికి వచ్చి కూర్చొని మంచి బుద్ధిమంతురాల్లాగా వాక్యం వింటా ఉంది నువ్వు చెప్పేది, నేనేమో ఇక్కడ భయంకరమైన ప్లానింగ్లో ఉన్నాను. ఇప్పుడు ఇదంతా నేను చేయాలా? ఎవరు చేస్తారు? నేను చేయాలా అన్నట్టుగా ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంది. ఇప్పుడు యేసుప్రభు ఏం సమాధానం చెప్పాలి? చెప్పండి మీరు. మరియమ్మని పంపించేయాలా? లేకపోతే ఆయన కూడా వచ్చి హెల్ప్ చేయాలా? లేకపోతే నువ్వు అది చెయ్యొద్దులేమ్మా అని చెప్పాలా? లేకపోతే చెయ్యమని చెప్పాలా? ఏం చెప్పాలో అర్థం కాల ఆయనకి. లాస్ట్కి ఏం చెప్పాడంటే, నువ్వు చాలా పనులు చేస్తున్నావు, మంచిదే, కానీ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని వదిలేసావు. ఆమె అయితే ఆ చేయాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానిని మాత్రమే చేస్తూ ఉంది, కానీ మిగతా కార్యక్రమాలు వదిలిపెట్టింది. చూడండి, విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఈయన. నిజమేనా ఈయన మాట్లాడేటటువంటి మాటలు? విశ్లేషణలోనికి వెళ్దాం ఈరోజు మనం. ఏం చెప్తున్నాడు ఆయన? ఈ పని ఒక్కటే చేస్తే సరిపోతుంది. ఏ పని? దేవునిని ఆరాధించే కార్యక్రమం, లేదా దేవునిని మాటలు వినేటటువంటి కార్యక్రమం, దేవుని స్తుతి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆరాధన గురించినటువంటి విషయంలో ఇన్వాల్వ్ అయితే మాత్రం సరిపోతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. మరి నిజంగా ఈయన చెప్పినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నాయా? నిజంగా ఇది మనం యాక్సెప్ట్ చేయగలిగినటువంటిదా? ఇదే మాట కనుక మనం కానీ చెప్పామనుకోండి, ఇంట్లో వండేటటువంటి వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే ఆడ పడేసి నేను కూడా నీతో పాటు గుడికి వచ్చేస్తాను, మధ్యాహ్నం అప్పుడు ఏంటి పరిస్థితి? మంచినీళ్ళు తాగి వండుకుందాం, అంతేనా? ఇట్లా మనం దీన్ని గురించి ఆలోచించినప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి? ఆయన నిజంగా ఇట్లా పరిచారకుల్ని తక్కువగా, అంటే మీరు చేసేటటువంటి కార్యాల కంటే బోధ ఎక్కువ అన్నట్టుగా ఆయన ఏమన్నా చెప్తున్నాడా బైబిల్ గ్రంథంలో? అంటే మనము మందిరంలో కూడా కనుక తీసుకున్నట్లయితే రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కదా. మందిరంలో కూడా వాక్యం చెప్పే కార్యక్రమం ఒకటి, పాటలు పాడే కార్యక్రమం ఒకటి, వాయిద్యాలు వాయించే కార్యక్రమం ఒకటి, అలాగే చేపలు వేసి ఇదంతా ఊడ్చుకొని బయట వేసే కార్యక్రమం ఒకటి, అలాగే భోజనం వడ్డించేటటువంటి కార్యక్రమం ఒకటి, భోజనాలు వండేటటువంటి కార్యక్రమం ఒకటి, పత్రికలు కొట్టించుకొని వచ్చేటటువంటి కార్యక్రమం ఒకటి, పత్రికలు పంచేటటువంటి కార్యక్రమం ఒకటి, సువార్తకు వెళ్ళేదానికి వాహనాలను రెడీ చేసే కార్యక్రమం ఒకటి. ఇట్లా రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా, ఉండవా?
ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఆ యేసుప్రభు దగ్గరే కూర్చొని ఇవన్నీ వదిలేసి ఆ మిగతా అన్నీ కూడా మనం తక్కువగా చూస్తూ ఉంటే దేవుడు అక్కడ కూర్చోన్నటువంటి కార్యాన్ని మాత్రమే చేయండి, మిగతాయి అవసరం లేనటువంటివి నువ్వు విస్తారమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నావని దేవుడు చెప్తాడు అనుకుంటున్నారా? మరి ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానం మనం బైబిల్ గ్రంథంలో నుంచి వెతకాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ఏది ఇంపార్టెంట్ కాదు దేవుని దృష్టిలో అనేటటువంటి విషయాన్ని మనము ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజంగా పరిచారకుల యొక్క పాత్ర ఏంటి? దేవుని యొక్క పనిలో పరిచారకుల యొక్క పాత్ర ఏంటి? పరిచారకులు అంటే ఎవరు? వాక్యం చెప్పేటటువంటి వాళ్ళే కాదు. పరిచారకులు అంటే పనిచేసేటటువంటి ప్రతి వారు కూడా ఆ యొక్క మందిరాన్ని సంబంధించినటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో క్లీనింగ్ కార్యక్రమం కావచ్చు, కరెంటు ఎలక్ట్రికల్ కార్యక్రమం కావచ్చు, లేదంటే భోజనాలు వండేటటువంటి కార్యక్రమం కావచ్చు, వచ్చినటువంటి ఆ యొక్క ప్రజలు ఉంటారు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద చర్చిలు తీసుకోండి, ఒక 20,000 మంది 30,000 మంది వచ్చేటటువంటి చర్చిలు కూడా ఉంటాయి, 1,00,000 మంది వచ్చేటటువంటి చర్చిలు కూడా ఉంటాయి. అక్కడ అనేక మంది పరిచారకులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిచారకులంతా ఎక్కడి నుంచి వస్తారా అంటే దేవుని యొక్క బిడ్డలే కొంతమంది అలా పరిచారకులుగా మారి వారికి వచ్చినటువంటి పనిని వాళ్ళు చేసుకుంటూ ఆ మందిరంలో జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. మరి వీళ్ళందరూ పాత్ర ఏంటి దేవుని యొక్క పనిలో అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి కొంచెం ముందుగా డెప్త్గా వెళ్ళి మనం దీని గురించి బైబిల్ గ్రంథంలో అసలు ఎందుకు దేవుడు ఎలా మాట్లాడాడు అనేటటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి దానికంటే ముందుగా కొన్ని 2-3 వచనాలు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూస్తారా? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వచనం, 33:3 చూడండి ఒకసారి. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరించురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యము. చూడండి, ఈ ప్రవచనం ద్వితీయోపదేశకాండంలో 33:3 ఉండేటటువంటి ప్రవచనం ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి ప్రవచనం. ఏంటంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తారంట, వారి పనులను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి సాగిలపడి ఆయన యొక్క ఉపదేశం కోసం ఎదురు చూస్తారంట. దేవుని యొక్క పాదాల దగ్గర నిలబడి మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు. యాకోబు సమాజంలో ఉండేటటువంటి యాకోబు స్వాస్థ్యంలో ఉండేటటువంటి ప్రజలందరికీ ఉపయోగమే. కానీ అయినప్పటికీ కూడా ఈ ప్రజలందరూ ఒక దినాన ఏం చేస్తారంట, ఆయన యొక్క పాదాల చెంత చేరి మనం ఇప్పుడైతే రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి ఉన్నాం. ఎప్పుడో భూమి మీద మనకి ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, కొంతమంది వ్యవసాయం చేసేటటువంటి కార్యక్రమం, కొంతమంది ఉద్యోగాలు చేసేటటువంటి కార్యక్రమాలు, కొంతమంది రోజు పనికెళ్ళి కష్టపడేటటువంటి కార్యక్రమాలు, ఇట్లా రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయినాం. కానీ ఒక్కనొక దినం వస్తుందంట, ఆ రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర చేరి ఆయనను స్తుతించేటటువంటి కార్యక్రమం మాత్రమే మనకే ఉండబోయేటటువంటి దినం ఒకటి ఉందంట. ఆయనను మహిమపరిచేటటువంటి కార్యక్రమం మాత్రమే, ఆయనను ఆరాధించేటటువంటి కార్యక్రమం మాత్రమే, దేవదూతలు చేసేటటువంటి కార్యం ఏదైతే ఉందో, రకరకాలైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి దేవదూతలు ఉన్నారు. యుద్ధం చేసే దేవదూతలు, సమాచారాన్ని తీసుకెళ్లే దేవదూతలు, సమాచారాన్ని తీసుకొచ్చే దేవదూతలు, దేవుణ్ణి ఆరాధనలో నిమగ్నమయ్యేటటువంటి దేవదూతలు, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని ద్వారా దేవుని మహిమను ఆయన ఇచ్చినటువంటి సామ్రాజ్యం ద్వారా దేవుని గురించినటువంటి ఆత్మను పొందుకొని ప్రవచించేటటువంటి వాళ్ళు, ఆయనను ఆరాధించేటటువంటి వాళ్ళు, ఆయన మహిమపరిచేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంచెం ముందుకెళ్ళి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఈ వీళ్ళే గొప్పవాళ్ళ, దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళ, లేదా అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితం ఉంటుందా అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూద్దామండి. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూస్తారా? చూడండి ఏం మాట్లాడుతున్నారు. 22:3 నేను అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద
మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు శిక్షితుడున్నాయి నేడు ఉన్న ప్రకారము దేవునిని గూర్చి ఆసక్తులయ్యుండు ఈ మార్గంలో ఉన్న పురుషులు స్త్రీలను వర్ణించి బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ దానికి సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికను తీసుకుని దమస్కులోని మార్గము వారిని కూడా బంధించి దండించుటకై. చూడండి, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి వివరణ ఇది. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, నేను ఒకప్పుడైతే ఎలా ఉన్నానంటే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను పాటిస్తూ ధర్మశాస్త్రంలో రాసినటువంటి వాటిని అనుసరిస్తూ ధర్మశాస్త్రం ప్రకారంగా మనుషుల్ని చంపడానికైనా హింసించడానికైనా పట్టి బంధించడానికైనా దానికి వ్యతిరేకంగా ఉంది అనిపిస్తే నేను ఏ కార్యాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన యొక్క మహిమను గూర్చి, ఆయన యొక్క నిజాయితీని గూర్చి, ఆయన యొక్క చేసినటువంటి త్యాగాన్ని గూర్చి నేర్చుకుంటూ ఉన్నాను. నేను దాన్ని అనుసరిస్తూ ఉన్నాను, నేను దాన్ని పాటిస్తూ ఉన్నాను. నేను ఎలా ఉండేటటువంటి వాడిని, అలా ఉండేటటువంటి వాడిని, ధర్మశాస్త్రమే గొప్పది అనుకునేటటువంటి వాడిని, ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించాలి అందరూ అని బోధించేటటువంటి వాడిని. మనుషుల్ని బంధించడానికైనా హింసించడానికైనా కూడా నేను వెనుకంజ వేయలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అలా బోధించింది. ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి మాటలు అలాగా బ్రతకమని చెప్పాయి. ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి ఆజ్ఞలు అలా మనిషిని మారుస్తూ వచ్చాయి. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పేటటువంటి బోధ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేసిన తర్వాత, కంప్లీట్ చేసిన తర్వాత ఏ విధంగా బ్రతకాలి అనేటటువంటి విషయాలను బట్టి చెప్తూ ఉంది అంటూ ఆయన వివరిస్తూ ఉన్నాడు అనమాట. అట్లాగే కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూస్తారండి. చూడండి, యెహోవా మందిరాన్ని గురించినటువంటి మాటలు, యెహోవా పాదాల చెంత చేరి నేర్చుకోవాలి అనేటటువంటి మాటలు. యెహోవా వద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి ఎలాంటి వరం అడుగుతున్నాడు. అయ్యా, నాకు అనేక రకాలైనటువంటి కార్యాలు, చూడండి అనేక రకాలైనటువంటి కార్యాలు ఉన్నాయి, కానీ నాకు ఇవన్నీ వద్దు. ఏం కావాలి నాకంటే, నేను నీ మందిరంలో కూర్చొని నీ ప్రసన్నతను చూస్తూ, నిన్ను ధ్యానిస్తూ, నిన్ను గురించి పాడుచు పరవశమయ్యేటటువంటి వరమయ్యా. చూడండి ఎంత విచిత్రమైనటువంటి వరమో ఇది. చూడండి, నాకు అనేక రకాలైనటువంటి కార్యాలు ఉన్నాయి. ఇంట్లో పని చేసేటటువంటి కార్యం, డ్యూటీకి వెళ్ళి పనిచేసేటటువంటి కార్యం, పొలానికి వెళ్ళి కష్టపడేటటువంటి కార్యం, బయటికి వెళ్ళి కట్లు కొట్టేటటువంటి కార్యం, ఇలా వంటలు చేసేటటువంటి కార్యం, అనేక రకాలైనటువంటి కార్యాలు ఉన్నాయి. కానీ నాకు ఒక వరం ఇస్తావా? ఏం వరం అంటే, ఇవన్నీ నేను చేయకుండా, ఏవి చేయకుండా, ఏవైతే నాకు కార్యాలు నువ్వు ఇచ్చేవో భూమి మీద జీవించడానికి, ఇవన్నీ నేను చేయకుండా 24 గంటలు నీ ముఖము చూస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నీ మాటలు ప్రకటిస్తూ, నిన్ను గుర్చినటువంటి గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పేటటువంటి వరాన్ని నాకు ఇస్తావా? చూడండి ఎంత మంచి వరాన్ని అడుగుతున్నాడు ఆయన. చూడండి, అనేక రకాలైనటువంటి వరాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు సంపద కావాలా అంటే నన్ను వచ్చి అడుగు, నేను నీకు జ్ఞానాన్ని ఇచ్చి తద్వారా నువ్వు కష్టపడేటటువంటి తత్వాన్ని పెంచి నీ సంపదను నువ్వు సంపాదించుకునేదానికి నేను నీకు అవకాశాన్ని ఇస్తానని నేను చెప్తున్నాడు. ఆరోగ్యంగా ఉండడానికి వరాన్ని అడిగేటటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. అయ్యా, నాకు ఇది తీవ్రమైనటువంటి నష్టం కలిగింది, దీని అంతటిని నేను పోడ్చడానికి నాకు సహాయం చేయ అని చెప్పేసి అడిగేటటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది. ఇట్లా రకరకాలైనటువంటి వరాలు అడిగేటటువంటి వాళ్ళు ఉంటే, ఇక్కడ భక్తుడు ఏం అడుగుతున్నాడో తెలుసా? ఎల్లప్పుడూ నీ సన్నిధిలో కూర్చొని నాకు ఈ కార్యాలన్నీ అవసరం లేదు,
ఏ కార్యాలు అవసరం లేదు, ఈ బయట సమకూర్చేటటువంటి కార్యాలన్నీ నాకు అవసరం లేదు, వద్దు నాకు ఇవన్నీ, ఒకే ఒక వరం ఇవ్వు నాకు. ఆ వరం ఏంటంటే నిరంతరము నీ పాద పూజ చేసుకునేటటువంటి వరం, నీ సన్నిధిలో కూర్చొని నిన్ను ధ్యానించేటటువంటి వరము, నీ సన్నిధిలో కూర్చొని నీకు స్తుతించేటటువంటి వరము, నీ సన్నిధిలో కూర్చొని నువ్వు చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి ప్రకటించేటటువంటి వరాన్ని నాకు ఇయ్యా అని చెప్పేసి భక్తుడు అడుగుతున్నాడు. చూడండి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వాళ్ళు, ఆసక్తి దేవుని మీద ఆసక్తి ఉండేటటువంటి వాళ్ళు అడిగేటటువంటి కోరిక ఎలా ఉందో చూడండి. ఇట్లా రకరకాలైనటువంటి వచనాలు, అంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఆసక్తి కలిగినటువంటి వారిని విడిచిపెట్టడు ఆయన. ఎవరైతే ఆయన మీద ఆసక్తి కలిగి నిరంతరం ఆయన పాద పూజలో, ఆయన సేవలో జీవించాలి, నేను ఈ బయట ఉండడం కంటే లోపలికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వినడం నాకు ఆసక్తి అనేటటువంటి వారిని ఆయన ఎవరు కూడా ఆపడు. ఆయన నువ్వు రా, నా దగ్గర కూర్చో, నేను నీకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాను, 24 గంటలైనా నేను నీకు బోధిస్తాను, నువ్వు ఎంతకాలం జీవిస్తావో అంతకాలం నేను నీకు బోధిస్తాను, అంతకాలం నేను నా పని నువ్వు చేసుకునేందుకు నీకు నేను అవకాశాన్ని కల్పిస్తాను అని ఆయన ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వారిని, ఎవరైతే ఆయన మీద ఆసక్తి కలిగి ఆయన మాటల గురించి ప్రచురించడానికి కానీ, ధ్యానం చేయడానికి కానీ, వినడానికి కానీ, రీసెర్చ్ చేయడానికి కానీ, దాంట్లో ఉండేటటువంటి లోతైనటువంటి సారములను వెలికి తీయడానికి కానీ ప్రయత్నిస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఆయన ఇంకా అధికంగా బోధించేటటువంటి వాడు. ఆయన నీకు తెలియనటువంటి గొప్ప రహస్యములను నేను నీకు తెలియజేతును, నువ్వు నా యొద్దకు వచ్చినట్లయితే, నువ్వు గ్రహింపినటువంటి గూఢమైనటువంటి కార్యముల గురించి నేను నీకు తెలియజేస్తాను. నువ్వు కనుక నా దగ్గరికి వచ్చి దాని గురించి వెతకడం మొదలుపెట్టినట్లయితే, ఇదిగో ఈ లోకానికి పూర్వమే, ఇదిగో ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాల గురించి నేను నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు దాని గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తిని కలిగి ఉన్నట్లయితే అంటూ ఆయన అనేక విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. అలాగే కొంతమంది పని చేస్తూ దేవుని గురించి మర్చిపోవడం, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కార్యంలో నిమగ్నం అవుతారు, కానీ దేవుని గురించినటువంటి సంభాషణ, దేవుని కూడా స్తుతించాలి, దేవుని కూడా ఆరాధించాలి అనేటటువంటి దాన్ని మర్చిపోతూ ఉంటారు. అట్లాంటి కొన్ని రెఫరెన్సెస్లు మీకు నేను చెప్తాను, మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి, నాకు సమయం లేదు వాటిని వివరించడానికి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 9 నుంచి 10 వరకు ఒక సందర్భం ఉంటుంది. అలాగే హగ్గై 1వ అధ్యాయం 6వ వచనంలో అట్లాంటి ఒక సందర్భం ఉంటుంది, మీరు వెళ్ళి దాన్ని రెఫర్ చేయండి. తర్వాత అలాగే అనేక పనులు, అవసరమైనటువంటి పనులు ఉంటాయి, అవసరం లేనటువంటి పనులు ఉంటాయి. అలా కొన్ని రకాలైనటువంటి పనుల్ని మనము తీసేసినా కూడా ఇది అవసరం లేదు ఇప్పుడు మనకి అని కొన్నిటిని డిలీట్ చేసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంటుంది. అట్లాగే కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తారా? కీర్తన గ్రంథం 46:10, స్పీడ్గా ఉండాలి మీరు. నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి, అన్ని జనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు అగుడును, సైన్యములకు అధిపతి యెహోవా. 10వ వచనం చూడండి అమ్మా, 46:10. ఓకే, ఇంకొంచెం 12వ వచనం నుంచి చదవండి. 12 లేదు, 10వ వచనం ఒకటి మళ్ళీ ఇంకొకసారి గట్టిగా చదవండి మా. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకున్నాడు. చూడండి, అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి దేవుడి గురించి తెలుసుకోవడానికి. అయితే మనము అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉండకూడదంట. ఎట్లా అంటే నిశ్చలంగా ఒకే రకమైనటువంటి మార్గంలో ఉండి, ఊరకుండుడి అంటే ఏంటి, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండకూడదు దేవుణ్ణి తెలుసుకోవడానికి. అంటే ఈ దేవుడు కాదేమో, ఆ దేవుడేమో, ఆ దేవుడు కాదేమో, ఈ దేవుడేమో అంటూ కొంతమంది ఏంటంటే రకరకాలైనటువంటి మార్గాల్లోకి నిశ్చలంగా ఉండకుండా, దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే నిశ్చలంగా ఒక దగ్గర మాత్రమే ఉండి వెతకాలి, ఒక దగ్గర మాత్రమే ఉండి ప్రార్థన చేయాలి, ఒక దగ్గర మాత్రమే ఉండి ఆయనకు సంబంధించినటువంటి విషయాల గురించి ఆలోచన చేయాలి. అటు ఇటు నిశ్చలమైనటువంటి స్థితిని వదిలి వెళ్ళకూడదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం అనేక రకాలైనటువంటి కార్యాలను ఒకేసారి చేస్తూ దేవుని గురించి కూడా మళ్ళీ అదే సమయంలో కనుక వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటే దొరకడంట. ఆయన ఏం చేయాలంటే నిశ్చలంగా ఉండాలి.
దేవుని గురించి ఆరాధించేటప్పుడు, ఆయన గురించి తెలుసుకునేటప్పుడు, ఆయన గురించి వినేటప్పుడు ఒకే రకమైనటువంటి ఆలోచన కలిగి, ఒకే రకమైనటువంటి డీప్ సెర్చింగ్లో ఉండాలి. అన్ని రకాలైనటువంటి ఆలోచనలు, బయట పొయ్యి మాడిపోతుందేమో, ఇక్కడ పాలు పొంగిపోతున్నాయేమో, ఇంటికి వెళ్తే గ్రేజర్లో నీళ్లు కాలిపోతున్నాయో, ఇట్లా రకరకాలైనటువంటి అనిశ్చలమైనటువంటి ఆలోచనలు కాకుండా ఒకే రకమైనటువంటి ఆలోచనలో నిలబడి ఉండి ఆయన్ని ధ్యానించాలి అని మార్తా వచ్చి మరియను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆయన ఏమంటున్నాడు, ఆమె చేయాల్సినటువంటి కార్యక్రమంలోనే ఆమె ఉంది, నువ్వు ఆమెని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి ఆయన బోధిస్తున్నట్లుగా మనకి కనపడుతూ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో నుంచి మనము బయటికి రావాలి అని చెప్పేసి బైబిల్ గ్రంథం బోధిస్తుంది. మరి నేను మొదటి మెయిన్ పాయింట్కి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. పరిచారకుల యొక్క పాత్ర ఏంటి? అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేస్తారా? 6వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు. అపోస్తలుల కార్యాలు. ఆ దినములలో ఏం విస్తరించినప్పుడు? శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిర్య పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని. ఎవరి మీద? హెబ్రీయుల మీద. గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటమా అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడదెగగా ఉందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారే స్టెఫను, ఫిలిప్పు, ప్రాకోరు, నికానోరు, తీమోను, పెర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక వాడును అగు నికోలాను అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చూడండి, ఇక్కడ చూడండి, వీళ్ళకి విస్తారమైనటువంటి శిష్యుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ పరిచర్య చేసేటటువంటి వాళ్ళు అవసరం లేదా? కావాలా? అయితే ఒకరి మీద ఒకరు వాదులేసుకుంటూ ఉన్నారు. కొంతమంది అంటే మేము విధవరాండ్రము, మమ్మల్ని ఎక్కువగా పనులు చేయడానికి వాడుతున్నారు, మాకు అడిగేటటువంటి వాళ్ళు ఎవరు లేరని, అట్లాగే మేము హెబ్రీయులమి, మేము గ్రీకులమి అంటూ ఒకరి మీద ఒకరు వాదులేసుకుంటూ ఒకరి మీద ఒకరు సణుగుకుంటూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఎవరు చేయాలి పని? ఎవరు దేవుని ఆరాధించాలి? ఎవరు కూర్చొని ఉండాలి దేవుని పాదాల దగ్గర? ఎవరు పని చేయాలి? ఇట్లా రకరకాలైనటువంటి అభ్యంతరాలు కలిగాయి అన్నమాట. అప్పుడు అభ్యంతరాలు కలిగినప్పుడు ఏం చేశారంటే కొంతమందిని ఎన్నుకున్నాడు దేవుడు వాళ్ళ ద్వారా, అపోస్తలుల ద్వారా. ఏమనంటే, మేము ఇప్పుడు పని చేయడానికి వస్తే ఇక్కడ వాక్య పరిచర్య ఆగిపోతుంది, కాబట్టి కొంతమందిని మేము ఏర్పాటు చేసుకుంటాం పరిచారకులుగా, పనిచేసేటటువంటి వారిగా అని చెప్పేసి కొంతమందిని తీసుకొచ్చి అక్కడ పరిచారకులుగా వాళ్ళని ఏం చేశారు? ప్రతిష్ఠించారు. వారి మీద చేతులు ఉంచి ప్రార్థించి వీళ్ళు పని చేయాలి అని వారిని ప్రతిష్ఠించారు. అయితే వీళ్ళు పనికిరానటువంటి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రజలలో అని కనుక మనం చెక్ చేసినట్లయితే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? స్టెఫను అనేటటువంటి వారు పరిచారకుడిగా ఉన్నారు అక్కడ. స్టెఫన్ అనేటటువంటి వ్యక్తి. స్టెఫన్ గురించి కనుక మనం చూసినట్లయితే
స్టెఫను ఎలాంటి వాడు అంటే మనందరికీ తెలుసు. ఆయన మాట్లాడడం మొదలు పెడితే రాజులు స్టన్ అయిపోయారు. ఆయన మాట్లాడడం మొదలు పెడితే ప్రజాప్రతినిధులు స్టన్ అయిపోయారు, అధికారులు స్టన్ అయిపోయారు, అక్కడ ఉన్నటువంటి మత బోధకులు స్టన్ అయిపోయారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో, జ్ఞానులైతేనేమి పరిసయ్యులైతేనేమి అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎంత జ్ఞానం ఏ విధంగా వచ్చింది స్టెఫన్కి అని ఆశ్చర్యపోయినటువంటి వ్యక్తి స్టెఫను. మరి అంత ఆశ్చర్యపడినటువంటి, ఆశ్చర్యానికి గురి చేసినటువంటి స్టెఫను ఎవరో? ఆహార పరిచర్య చేయడానికి. దేనికోసం నిర్ణయించబడ్డాడు? ఆహార పరిచర్య చేయడానికి, భోజనం వడ్డించడానికి లేదా వండడానికి, అక్కడ ఉన్నటువంటి వారి మీద అధిపతిగా ఉండడానికి, ఆ పరిచర్య చేసేటటువంటి వారిని ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి ఇలా ఆయన ఎన్నుకోబడ్డాడు. చూడండి, పరిచర్య చేసేటటువంటి వాళ్ళు బోధించకూడదా? బోధించేటటువంటి వారు పరిచర్య చేయకూడదా? చూడండి, రకరకాలైనటువంటి అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి మనకి సమాజంలో. చూసినట్లయితే మీరు కొంతమంది పాస్టర్లు నేను విన్నాను, మీరు దీనికోసమే ఏర్పాటు చేయబడ్డారు దేవుడికి, మీరు దేవుని యొక్క సువార్తను చెప్పడానికి పనికిరారు, మీరు ఇక్కడే ఉండాలి, ఈ వంట దగ్గరే ఉండాలి, మీరు ఈ సామాన్ దగ్గరే ఉండాలి, మీరు వాచ్మెన్గానే ఉండాలి, మీరు ఈ పనికి మాత్రమే మిమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు అంటూ తొక్కేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? తొక్కేస్తూ ఉంటారు, అణచివేతకు గురి చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని. కానీ దేవుడు అయితే అలా చెప్పలేదు. మీరు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, గ్రీసు దేశస్థుడు కావచ్చు, ఇంకొక దేశస్థుడు కావచ్చు, చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, నువ్వు ఎవరైనా కానీ నా మాటను ప్రచురించడానికి నీకు సరైనటువంటి ఆత్మ కనుక ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి మాట్లాడచ్చు అన్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి వ్యక్తులైతే మనల్ని తోస్తూ ఉంటారు, వెనక్కి తోస్తూ ఉంటారు. ఇలా అయితే చెప్పలేదు. చూడండి, ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క అభ్యంతరాలను తొలగించడానికి ఏం చేశాడంటే దేవుడు అపోస్తుల ద్వారా కొంతమందిని ఈ యొక్క పనికి వాడుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ కార్యక్రమాల్లోనికి వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు అనేటటువంటిది అక్కడ ఒక ఆజ్ఞలాగా ఇవ్వబడింది. అట్లాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6-8 వరకు ఒకసారి చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 12:6-8. ఒకరు చదవండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున. ఏం కృప కలిగిన వారమై? వేరు వేరు కృపావరములు కలిగినటువంటి వారమై ఉన్నాము గనక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టివాడు, ఈడు పరిచారకుడు అంటే పంచిపెట్టివాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయవాడు, అంటే పంచిపెట్టివాడికి పైన అధికారి ఏర్పాటు చేయబడుతుంది కదా, వాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఇప్పుడు అర్థమైందా యేసు ప్రభు ఏం చెప్తున్నాడో? అర్థమైందా? ఇప్పుడు మార్తా వచ్చి మరీ పని చేయట్లేదు అని అడగడం తప్పు కాదు. అర్థమైందా మ్యాటరు? మార్త వచ్చి మరీని పని చేయట్లేదని అడగడం తప్పు కాదు. రెండవది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ బోధిస్తూ ఉంటే ఈమె వారికి సిద్ధపరచడం కూడా తప్పు కాదు. అర్థమైందా? ఈమె వండకపోతే వాళ్ళకి భోజనం రాదు కదా. అయితే ఇక్కడ తప్పు ఏంటంటే ఆమె పనికి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచి లేచి పని చేయడానికి రావాలనేది మాత్రమే తప్పు. అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఏం తప్పు కాదు. మార్త పరిచర్యకి ఏర్పాట్లు చేయడం తప్పు కాదు, రెడీ చేయొచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వారికి భోజనం కావాలి, మరియకి భోజనం కావాలి. ఓకేనా? రెండవది, మరియా మార్త మాట వినకుండా యేసు ప్రభు బోధ దగ్గరికి వచ్చి ఆయన మాటలు వినడం కూడా తప్పు కాదు. ఎందుకంటే ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలని ఆయన బోధిస్తూ ఉంటే ఆమె వింటూ ఉంది. ఇది కూడా తప్పు కాదు. మరి తప్పు ఏంటంటే మార్త మరియను అక్కడి నుంచి లేచి నువ్వు పనికిరా, ఏది ఆపేసి, ఆ వినడం ఆపేసి
యేసు ప్రభు దగ్గర నుంచి పైకి లేచి వచ్చి నా పనుల్లో కొన్ని షేర్ చేసుకో అని చెప్పడం తప్పు. అర్థమైందా? అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, నువ్వు పరిచారకురాలుగా ఉండాలి అని నీకు గనక ఆలోచన ఉంటే మంచి మనసుతో పనిచేయి. అర్థమైందా? నేను చేసేటటువంటి ఈ పని వలన అనేక మంది పరిశుద్ధులు ఆకలి తీర్చుకుంటున్నారు. నేను చేసేటటువంటి ఈ కార్యం వలన అనేక మంది పరిశుద్ధులకి, అనేక మంది దేవుని యొక్క ప్రజలకి ఆకలి తీరుతుంది. కాబట్టి నేను ఈ కార్యాన్ని చెయ్యాలనుకొని కనుక నువ్వు చేసినట్లయితే నీకు ఫలం ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు అక్కడ సనుక్కుంటా గొణుక్కుంటా నేనే వాడుతున్నాను, వాళ్ళేమో మంచి మంచి చీరలు కట్టుకొని మంచి బట్టలు కట్టుకొని అక్కడికి వెళ్ళి దేవుని మందిరంలో సేద తీరుతున్నారు అనేటటువంటి మనస్తత్వాన్ని వదిలి, అర్థమైందా మీకు? ఈ మనస్తత్వాన్ని పెట్టుకొని కనుక నువ్వు పనిచేసినట్లయితే ఫలితం ఉండదంట. చదవండి, పంచిపెట్టివాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ. నీకు ఇచ్చినటువంటి పని జాగ్రత్తతో చేయాలి. అంటే వాళ్ళందరినీ సమంగా ఏ వంట వండుతున్నాడో వాడు కరెక్ట్గా చేస్తున్నాడా లేదా, కరెక్ట్గా బియ్యం వేస్తున్నాడా, కరెక్ట్గా కూరగాయలు తీసుకొస్తున్నాడా, కరెక్ట్గా సమాధానం చెప్పగలడా రేపు, ఇట్లా ఏ పని అయితే మీకు అప్పగించారో పై విచారణ చేయ పని. అంటే కొంతమందిని ఇవన్నీ మీరు మానిటరింగ్ చేయండి అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేస్తారు కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళ పనిని దానిలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకురాకుండా చెయ్యాలి. కరుణించేవాడు సంతోషముతోనూ. కరుణించేవాడు అంటే ఎవరు? కరుణించేవాడు అంటే ఎవరు? కరుణించేవాడు అంటే ఎవరు? కరుణించేవాడు అంటే ఎవరంటే ప్రజలను తీసుకొచ్చి, అంటే పేదవారిని కానీ లేదంటే అప్పుల్లో ఉన్నటువంటి వారిని కానీ, అప్పటి రోజుల్లో ఏంటంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి ఎవరు వెళ్ళి అపోస్తులు వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు కొంతమంది దివాళా తీసి ఆ రోడ్డు మీద పడిపోయి ఉంటారు అనుకోండి, వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకొని రకరకాలైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉంటే వారిని పిలిచి వారికి సహాయం చేసేటటువంటి వాళ్ళు. అంటే వారిని కరుణించడం అన్నమాట. వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోవడం, తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి మరలా డబ్బు ఇవ్వడం కానీ, పేదవారిని గుర్తించలేకపోవడం కానీ, ఎవరికి సహాయం చేయాలో వారికి సహాయం అందకుండా పోవడం, ఇట్లా జరగకూడదన్నమాట. కాబట్టి జాగ్రత్తగా సంతోషంతో జరిగింపవలను. కరుణించేవాడు అంటే కొంతమంది ఏంటంటే డబ్బులు ఉండేటటువంటి వారు పేదవారికి సహాయం చేసేటటువంటి వాళ్ళు. ఇట్లా డబ్బులు ఉండేటటువంటి వాళ్ళు ఆ సహాయాన్ని ఎలా ఇవ్వాలంట? సంతోషముతో పని జరిగించవలెను. ఎలా జరిగించాలి? సంతోషంతో. వీడికి డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పేసి మనం బాధపడుతూ ధన సహాయం చేయడము, ఆ సందా అడిగారు కదా అని చెప్పేసి 4 తిట్టుకొని ఒక సందా ఇవ్వడము, ఇట్లా 500 1000 రూపాయలు ఇవ్వలేక దానికోసం 4 రోజులు ఎంత పెట్టారేంది, 2000 పెట్టారేంది, 3000 పెట్టారేంది, 4 రోజులకు ఒకసారి డబ్బు అడుగుతున్నారేంది, ఇట్లా రకరకాలైనటువంటి సణుగులు కూడా కొన్ని చర్చెస్లో ఉంటాయి. కాబట్టి అట్లా చెయ్యొద్దు అని చెప్పేసి జాగ్రత్త వహించుడి. మీరు చేసేటటువంటి పని, ఇచ్చేటటువంటి ధనము, కరుణించేటటువంటి తత్వము సంతోషముగా చెయ్యండి అంటూ ఉన్నాడు దేవుడు. మరి చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. ఏదైనా ఒక చెడ్డ పని జరుగుతుంది, ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమం, డిస్టర్బెన్స్ జరుగుతుంది దేవుని యొక్క పనులు అంటే దాన్ని వెంటనే ఏం చేయాలంట? ఖండించాలంట, అసహించుకోవాలంట. ఇది మంచి పని కాదు అని చెప్పేసి వెంటనే తెలియజేయాలంట. ఇవన్నీ కూడా అక్కడ రాసి పెట్టబడి ఉన్నాయి. ఆసక్తి విషయంలో మాందులు కాక. నీకు ఏదైనా పని వచ్చనుకోండి, ఆసక్తి విషయంలో మాందులు కాక అంటే నీకు వంట చేయడం వచ్చనుకో, నాకు రాదయ్యా వంట చేయడం అని చెప్పేసి లోపలికి వచ్చి కూర్చొని ఎక్కడ పాటలు పాడుకుంటూ ఉండకూడదంట. నీకు ఒకవేళ ఆసక్తి ఉందనుకో, వంట చేసేటటువంటి విషయంలో నేను మంచి వంట చేయగలను అనేటటువంటి ఆసక్తి నీకు ఉంటే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పని చేయొచ్చు అంట. లేదు నాకు మానిటరింగ్, అందరినీ సక్రమంగా పని చేయించేటటువంటి ఆ టాలెంట్ నాకు ఉంది అనుకుంటే నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని, అయ్యా నేను ఇట్లా అన్నీ చూసుకోగలను, సకాలానికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టగలను, ఈ టాలెంట్ నాకు ఉంది అని కనుక నువ్వు చెప్పినట్లయితే వారు నిన్ను అభ్యంతరపరచకూడదంట. వెళ్ళి నీకు వచ్చినటువంటి కార్యాన్ని నువ్వు చెయ్యమ్మా అని చెప్పి నీకు
చెప్పాలంట. అట్లాగే కొంతమంది మ్యూజిక్ ప్లే చేసేటటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి. వాళ్ళని నీకు రాదులే నువ్వు కూర్చో అనకూడదంట. వాళ్ళకి ఆసక్తి దాంట్లో ఉంది కాబట్టి నువ్వు నేర్చుకో కొంచెం బాగా, నువ్వు ప్లే చెయ్యి, నువ్వు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వు అని చెప్పాలంట. అట్లాగే ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకునుడి. ఘనత విషయంలో చూడండి, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకునుడి. చూడండి, ఎవడైనా బాగా పనిచేస్తున్నాడంటే బాగా పనిచేస్తున్నాడు వాడు అని మనం వాడిని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని వాడు బాగా పనిచేస్తున్నా కూడా వాడు బాగా పనిచేయట్లేదు, వీడు ఇది చేస్తున్నాడు, వాడి లోపాలను ఎత్తిపరచకూడదంట. ఏం ఎత్తిపరచకూడదు? లోపాలను గురించి ఎత్తిపరిచి వాడిని కించపరిచి వాడు ఇంకొకసారి చర్చికి రాకుండా చేయకూడదంట. ఏం చేయాలి? బాగా పని చేస్తుంటే వాడిని వీడు బాగా పని చేస్తున్నాడు, వీడు బాగా పని చేస్తున్నాడు అని చెప్పేసి వాడిని ఆసక్తిగా, మరికొంత ఆసక్తి వాడు కలిగేటట్లు వాడిని ఎంకరేజ్ చేయాలంట. సో ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. చూడండి, లాస్ట్కి ఎక్కడికి వచ్చింది? అది ప్రార్థన దగ్గరికి వచ్చింది. నువ్వు ఆ పనులన్నీ చేసుకొని ప్రార్థన చేయకుండా పోతే ఏం ఉపయోగం ఉంటుంది? నువ్వు చేయాల్సినటువంటి పనులు, కార్యాలన్నీ ఆ టైమింగ్ ప్రకారంగా చేసుకొని చివరికి ఏం చేయాలా? నువ్వు కూడా మందిరంలోకి వచ్చి ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి అని ఆయన చాలా క్లియర్గా వివరిస్తూ ఉన్నాడు. మొత్తానికి ఏం చెప్తున్నామో మొట్టమొదటి నుంచి ఇంకొకసారి నేను మీకు రివిజన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర ఎవరెవరు ఉన్నారు? మార్తా ఉంది, మరియా ఉంది. మరియా అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర అతుక్కుపోయింది. మార్తా అయితే ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి కార్యాలన్నీ, వాళ్ళకి భోజనాలు అయితేనేమి, వారి సరుకులు అయితేనేమి, వాళ్ళకి ఏదైతే అవసరమై ఉందో మొత్తం, వారి బట్టలు ఉతకడం అయితేనేమి, ఇట్లా అన్ని రకాలైనటువంటి కార్యాల్లో నిమగ్నమై ఉంది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నువ్వు దానిలోనే నిమగ్నమై ఉన్నావు, నువ్వు అది చేయొద్దు అనట్లేదు. కానీ మరియ చేసేటటువంటిది కరెక్ట్ పని, నువ్వు కూడా ఇలాంటి కార్యానికి తొందరగా వస్తే మంచిది అంటున్నాడు. నువ్వన్నీ సిద్ధపరచుకొని, నువ్వన్నీ రెడీ చేసుకుని తొందరగా వచ్చి నువ్వు కూడా ఇక్కడ కూర్చొని నా మాటలు వినమ్మా అని చెప్పేసి, నీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది, అది కాదు అన్నట్టుగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండాలి. వాళ్ళకి ఏదైనా అవసరమై ఉంటుంది అనుకోండి, వాటిని తెలుసుకొని మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. అట్లాగే ఓర్పు కలిగి ఉండాలి. అలాగే శ్రమయందు నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి, ఆ చేసేటటువంటి పని తొందరగా అయిపోతే బాగుండు, కష్టంగా ఉంది ఈ పని అని దాన్ని వదిలిపెట్టేసి వచ్చేయడం కాదు, కానీ ఓర్పు కలిగి శ్రమ కలిగి దాన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ దేవుడికి కూడా సమయాన్ని ఇవ్వాలి అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు తెలివితేటలు కలిగి యుక్తిగా ఆలోచిస్తూ ఉండాలి. అట్లాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం 10 నిమిషాల్లో ముగించుకుందాం మనము. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము గాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడు. చూడండి, మనం చేసేటటువంటి కార్యము ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజల కోసం చేస్తున్నాము, ఇక్కడికి వచ్చేటటువంటి పాస్టర్ల కోసం పరిచర్య చేస్తున్నాము, లేకపోతే ఇక్కడికి వచ్చేటటువంటి బయట అన్ని జనుల కోసం చేస్తున్నాము అని కాకుండా దేవుడి కోసం చేస్తున్నాం ఈ కార్యం. ఈ వంట అయితేనేమి, లేకపోతే ఈ సామాన్లు సర్దడం అయితేనేమి, కుర్చీలు వేయడం అయితేనేమి, చేపలు సర్దడం అయితేనేమి, లేకపోతే కరెంటు పని అయితేనేమి, లేకపోతే ఇంకొక పని అయితేనేమి, బయటికి తీసుకొని వచ్చి బయటికి తీసుకెళ్లేటటువంటి ఈ ట్రావెలింగ్ కార్యక్రమం అయితేనేమి, ఇలా ఏదైతే దేవుని యొక్క కార్యాన్ని ఏర్పాటు చేయడానికి, దేవుని యొక్క సభ నిర్వహించడానికి, దేవుని యొక్క మందిరంలో ఒక పని చేస్తున్నాం అంటే అది దేవుని కోసమే చేస్తున్నాం మనము అనుకున్నట్లయితే ఎలా అనుకొని చేయాలంట? ఇప్పుడు మరి ఏమనుకునింది? ఇదంతా నేను మార్త ఏమనుకునింది? ఇదంతా నేను ఒక్కదాన్నే ఎందుకు చేయాలి?
మరియు కూడా కలిసి చేయొచ్చు కదా అని ఆలోచించింది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మార్తా నువ్వు మా అందరి కోసం చేస్తున్నాను కాకుండా దేవుని కోసం నేను ఈ కార్యాన్ని చేస్తున్నాను కనుక నువ్వు గనక హృదయంలో ఆలోచించినట్లయితే, అనుకున్నట్లయితే దాని ప్రతిఫలం నీకు దక్కుతుంది. అట్లా కాకుండా మనుషుల కోసం చేస్తున్నాను, బయట వాళ్ళ కోసం చేస్తున్నాను, వీళ్ళ కోసం చేస్తున్నాను, పలానోడి కోసం చేస్తున్నాను, వీడి కోసం చేస్తున్నాను, మా సంఘ కాపరి చెప్పాడని చేస్తున్నాను, లేదంటే మా సంఘ పెద్ద చెప్పాడు కానీ నేను నిలబడినాను, లేకపోతే ఇంకో చర్చికి వెళ్ళిపోయిండేదాన్ని అని కనుక అనుకున్నట్లయితే అది వేస్ట్ అంటూ ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మరి ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనము. మత్తయి సువార్త 25:40. మత్తయి సువార్త 25:40 ఫాస్ట్గా. అందుకు రాజు మిక్కిలి అల్పుడైన ఈ సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా చెప్పుచున్నానని వారుతారని. చూడండి, మనం చేసేటటువంటి ఈ పరిచర్య, ఈ పేదవాళ్ళ కోసం చేసేటటువంటి కార్యక్రమం, ఇక్కడికి వచ్చేటటువంటి పరిశుద్ధుల కోసం చేసేటటువంటి కార్యక్రమం, ఇదంతా కూడా వాళ్ళకి చేయడం కాదు, కానీ మీరు వాళ్ళకు చేస్తున్నారంటే నాకు చేస్తున్నారు అని అర్థమైందా? ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు వాళ్ళకు చేస్తున్నారు అంటే మీరు వాళ్ళ కోసం ఒక బాధ్యతను తీసుకొని వాళ్ళందరూ సక్రమంగా వచ్చి ఇక్కడ ఆరాధన చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో సబ్బందుల్లో అన్నిటిలో కూడా మీరు వచ్చి పాల్గొని వాటిని ఇన్వాల్వ్ అయ్యి వాటిలన్నింటినీ సర్దుబాటు చేస్తున్నారంటే ఇదంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజల కోసం చేసేటటువంటి కార్యక్రమం కాదు, కానీ నా కోసం చేసేటటువంటి కార్యం ఇది. కాబట్టి మీరు చేసేటటువంటి కార్యం ఏదైతే ఉందో, భోజనం వడ్డించడం కానీ ఇంకొకటి కానీ అన్నీ కూడా నా కోసం చేస్తున్నారు, మీరు నాకు చేస్తున్నట్లుగా నేను దీని లెక్కలో రాసుకుంటున్నాను అని చెప్పేసి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఎలాంటి లక్షణాలు ఉండాలి ఈ పరిచారకులు అనేది చెప్పి నేను ఈ 10 నిమిషాల్లో ముగిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 43 నుంచి 45వ వచనం వరకు చూసినట్లయితే వినయం అనేటటువంటిది కనపడుతుంది మనకి. మీరు అలా ఉండకూడదు, ఎవడైనాను గొప్పవాడై ఉండగోరని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. ఎవరైనా చూడండమ్మా, ఎవరైనా కూడా గొప్పవాడుగా ఉండాలి నేను దేవునిలో అని అనుకోవడం తప్పు కాదు. అర్థమైందా? నేను అందరికంటే ఎక్కువ సేవ చేయాలి అనుకోవడం తప్పు కాదు, నేను అందరికంటే ఎక్కువ పని చేయాలి దేవుళ్ళు అనుకోవడం తప్పు కాదు. అయితే ఎవడైతే దేవునిలో గొప్పవాడుగా ఉండాలనుకుంటాడో వాడు వినయము కలిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిచారకుడై ఉండవలెను. చూడండి, గొప్పవాడికి ఉన్నటువంటి డెఫినేషన్, దేవుని ఎదుట గొప్పవాడికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే వాడికి వినయం ఉండాలి. ఫస్ట్ ఏముండాలి? వినయము కలిగి ఎదుటివాడి యొక్క పాదాలను కడిగేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు, వాడే గొప్పవాడు అని దేవుడు చెప్తున్నాడు. అట్లాగే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ ఈ చదవండి. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడును నమ్మకమైన వాడే. చాలమ్మా, ఎలా ఉండాలంటే దేవుని యొక్క గృహ నిర్వహణ కార్యక్రమం చేసేటటువంటి వాడు ఎలా ఉండాలంటే నమ్మకమైనటువంటి వాడై ఉండాలి. నమ్మకమైనటువంటి వాడిని ఎవరిని అంటాం మనము? ఎవరిని అంటాం నమ్మకమైనటువంటి వాడని? మన ఇంట్లో ఒక 1000 రూపాయల కట్ట వదిలేసి వెళ్ళిపోయామనుకో, మన ఇంట్లో పనిచేసేటటువంటి వాడు సాయంత్రం తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు అనుకో, మీరు ఒక 1000 రూపాయల కట్ట పాడేసుకొని పోయారండి ఉదయాన, ఇదిగోండి 1000 రూపాయల కట్ట అని చెప్పేసి తిరిగి మన చేతిలో పెట్టాడు అనుకో, వాడిని ఏమంటామో నమ్మకమైనటువంటి వాడు. అలా నమ్మకం కలిగి పనిచేయాలి. దేవుని పని చేసేటప్పుడు కొంత ఖర్చు పెట్టేసి కొంత వెనకేసుకొని కొంత ముందేసుకొని ఇట్లా చేసేటటువంటి వాడు పరిచారకుడిగా పనికిరాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇట్లా అసూయ లేనటువంటి వాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. అసూయ అంటే ఒకటి మీద ఒకడు సొనుక్కోవడం, సాడీలు చెప్పుకోవడం. వాడికి తక్కువ పని ఇచ్చారు, నాకు ఎక్కువ పని ఇచ్చారు, నాకు కష్టమైన పని ఇచ్చారు, వాడికి తక్కువ పని ఇచ్చారు, సులభమైనటువంటి పని ఇచ్చారు, వాడిని 4 సార్లు తిప్పారు, నన్ను 10 సార్లు తిప్పారు. ఇట్లా రకరకాలుగా అసూయలు అనేటటువంటివి ఉంటాయంట. చదువుతారా యోహాను సువార్త 3:30? ఆయన నేను
తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి మీద నుండి వచ్చేవాడు, భూ సంబంధి అయ్యి భూ సంబంధమైనటువంటి సంగతుల గురించి, వాడు పెద్ద నేను చిన్న, ఈడు చిన్న, వాడు పెద్ద, ఇద్దరు సమానం, ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి సంగతులు. చూడండి, దేవుడు అంటున్నాడు, మీరు ఎక్కువ లేదా తక్కువ అనేది నిర్ణయించేటటువంటి వ్యక్తిని నేను. మీలో ఎవడు ఎక్కువ పని చేశాడు, ఎవరు తక్కువ పని చేశారు అనేది నిర్ణయించేటటువంటి వ్యక్తిని నేను కదా. మీరెందుకు ఒకరినొకరు నేను ఎక్కువ, వాడు తక్కువ, ఈడెక్కువ, ఈడు తక్కువ అని కొట్టుకుంటున్నారు? భూ సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచించొద్దు. మీరు పరిచారకులై ఉండాలంటే ఎలాంటి విషయాల గురించి ఆలోచించాలి? పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచించండి. పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఏంటి? దేవుని యొక్క సంగతులను గురించి మాత్రమే ఆలోచించండి. చూడండి, యేసుప్రభు అంటున్నాడు, సాతానుని బెదిరిస్తూ హెచ్చరిస్తూ, నువ్వు ఈ భూ సంబంధమైనటువంటి సంగతుల గురించి ఆలోచిస్తున్నావు కానీ పరలోక సంబంధమైనటువంటి సంగతుల గురించి ఆలోచించట్లేదు. నాకు ఇన్ని రాజ్యాలు ఉన్నాయి, నీకు ఒక రాజ్యాన్ని ఇస్తాను, నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాను, ఇంతమందిని నీకు సేవకులను ఏర్పాటు చేస్తాను, నువ్వు నా కాళ్ళకి మొక్కు అని చెప్పేసి యేసు ప్రభువుని సాతాను వచ్చి అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఫైనల్గా జరగబోయే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. నువ్వు అప్పుడప్పుడే ఇప్పుడున్న రాజ్యాల గురించి సంతోషపడుతున్నావు. ఈ రకరకాలైనటువంటి రంగుల ప్రపంచాన్ని చూసి నాకు ఎంత వచ్చింది అంత వచ్చింది, నేను ఈ భూమిలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకొని ఉన్నానని ఇప్పుడు సంతోషపడుతున్నావు నువ్వు. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక వేరేగా ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం కనుక ఆలోచించినట్లయితే లాస్ట్కు నువ్వు వెళ్ళాల్సినటువంటి ప్రదేశం ఒకటి ఉంది, చీకటి సంబంధమైనటువంటి రాజ్యము, చీకటి సంబంధమైనటువంటి ప్రదేశాన్ని నీకును నీ దూతలకును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. వేదనకరమైనటువంటి ఆ స్థలంలోనికి నువ్వు వెళ్ళక తప్పదు. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ రాజ్యాలు నాకు అవసరం లేదు, కానీ చివరిగా నా దేవుడు నా కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యమే నిర్ణయమైనటువంటిదై ఉన్నది, చివరిదైనటువంటిదై ఉన్నది అని దేవుడు హెచ్చరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అట్లాగే ఈ పరిచారకులు వాక్యాన్ని నేర్చుకోకూడదా అనేటటువంటి ఒక ప్రశ్న. వాక్యంతో సంబంధం లేదా వీళ్ళకి? వాళ్ళు ఎప్పుడు ఆ వంట దగ్గరే కూర్చొని ఉండాలా, లేదా ఆ చేపల దగ్గరే క్లీనింగ్ కార్యక్రమంలోనే ఉండిపోవాలా, లేకపోతే ఆ కుర్చీలు వేసే కార్యక్రమంలోనే ఉండిపోవాలా, లేదంటే ఆ మ్యూజిక్ కొట్టే కార్యక్రమంలోనే ఉండిపోవాలా? కొంతమంది చెప్తూ ఉంటారు, మీరు దీనికోసం ఏర్పాటు చేయబడ్డారు, మీరు పాటలు పాడకూడదు, మీరు దీనికోసం ఏర్పాటు చేయబడ్డారు, మీరు సువార్త చెప్పకూడదు, మీరు దీనికోసం ఏర్పాటు చేయబడ్డారు, దేవుని మాటలు చెప్పడానికి మీరు పనికిరారు అని తొక్కేస్తూ ఉంటారు. అయితే బైబిల్ వాక్యము ఏమని చెప్తుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లోకసువార్త 10వ అధ్యాయం 42 ప్రకారం, అలాగే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 4 ప్రకారం వాక్యాన్ని బోధించడానికి, వాక్యాన్ని వినడానికి, వాక్యంలో జీవించడానికి వాళ్ళ ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళకి నిజంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడంటే అవును, ఆయన దేవుడు నిజంగా వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. దేని ప్రకారం ఇస్తాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా, మీ సేవను దేవుడు మరచిపోయేటటువంటి వాడు, మరచిపోయేటటువంటి వాడు కాదు, నువ్వు చేసినటువంటి ప్రతి పని ఆయన దగ్గర ముద్రించబడి ఉంటుంది. చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. నువ్వు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి నీవు చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నువ్వు చేసినటువంటి కార్యాన్ని మర్చిపోయేదానికి ఆయన అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు. ప్రతి దానికి లెక్క రాసి పెట్టబడి ఉంటుంది. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో కూడా అదే మాట ఆయన ప్రస్తావిస్తాడు. ప్రభువులో చేసినటువంటి శ్రమ ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని సిలువను చదవండి. ప్రభు కార్యాభివృద్ధి యందు
ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చూడండి, మీరు చేసినటువంటి ఈ కార్యాలు, మీరు చేసేటటువంటి ఈ యొక్క శ్రమ వ్యర్థము కాదు అని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క పని విషయంలో మనము వెనకంజ వేయకూడదు. అలాగని దేవుని యొక్క మాటలు వినడంలో కానీ, ఆయన వాక్యంలో జీవించడం కానీ, లేదంటే ప్రార్థించడం కానీ, లేదంటే ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవడం కానీ, వినయము కలిగి నమ్మకం కలిగి జీవించడం కానీ, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని తెలియజేస్తున్నాడు. కాబట్టి నేను మొదటి సన్నివేశానికి వస్తున్నాను. ప్రభు యొద్ద మార్త మరియు మరియా ఇద్దరున్నారు. అలాగే వీళ్ళిద్దరూ ఎవరికి సాదృశ్యం అంటే దేవుని యొద్ద ప్రార్థనలో కూర్చొని ఉండేటటువంటి పరిశుద్ధులకి, వారి కోసం పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకులకి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. అయితే పరిచారకులు ఎప్పుడు పరిచర్యలోనే ఉండాలని ఆయన చెప్పట్లేదు. మీకు నా మాటలు కూడా ఇంపార్టెంట్, నా మాటలు కూడా ముఖ్యము, మీరు నా కోసం ఒక సమయాన్ని కేటాయించనని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే పరిశుద్ధులు అనబడేటటువంటి మనల్ని కూడా ఆయన మా యొద్దే మీరు స్థిరలై ఉండండి, నమ్మకం కలిగి జీవించండి, పరిచర్యలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి, అన్ని రకాలైనటువంటి కార్యాలలో మీరు పార్టిసిపేట్ చేయండి, ఆసక్తి కలిగి వెనకంజి వేయొద్దు, మీకు చెప్పగలిగినటువంటి శక్తి కలిగి వెనకంజి వేయొద్దు, మీరు నడవగలిగినటువంటి శక్తి కలిగి ఉండి సోమరిపోతుల్లా పడుకొని నిద్రపోవద్దు, మీకు చేయాల్సినటువంటి ఆసక్తికరమైనటువంటి ఆ పనులని అప్పగించడానికి నీ దగ్గర ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, సేవకులు అయితేనేమి సిద్ధంగా ఉండాలని వాళ్ళకు కూడా వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క పండగ దినాల్లో కావచ్చు, లేదా సాధారణ దినాల్లో కావచ్చు, దేవుని యొక్క పరిచర్యలో ఇన్వాల్వ్ అని, దేవుని యొక్క పనిని చేయాలని ఎవరైనా కనుక ఆసక్తులై కనుక ఉంటే వారు రోజు రోజుకి లోపలికి వారి యొక్క ఆసక్తిని బూడ్చిపెట్టి భూస్థాపన చేయొద్దు. వాళ్ళందరూ కూడా పైకి లేచి వాక్యం చెప్పడానికైతేనేమి, లేదంటే పాటలు పాడడానికైతేనేమి, లేదంటే వాయిద్యాలు వాయించడానికైతేనేమి, లేదంటే ఆ యొక్క సౌండ్ బాక్సులు రిపేర్ చేయగలిగేటటువంటి వాళ్ళు ఏమన్నా కనుకుంటే వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇంకా కొంతమంది శక్తి కలిగి బలం కలిగి నాకు మంచి జ్ఞానం ఉంది పనిచేసేటటువంటి దాంట్లో అని కనుకుంటే దేవుని యొక్క మందిరంలో ఆ యొక్క పండగ దినాల్లో వారికి పరిచారకులుగా మారడానికి కానీ, లేదంటే క్లీనింగ్ చేయడానికి కానీ, లేదంటే ఇంకా అనేక రకాలైనటువంటి దేవుని సేవా కార్యక్రమాలు ఉన్నాయి. నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నేను కొన్ని పత్రికలను తీసుకొస్తాను, మనమందరం స్వార్థకి వెళ్దాం, నేను ఈ యొక్క వాహనానికి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి వచ్చేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది నాకు ఇంటింటికి పంచిపెట్టి వారికి వాక్యం చెప్పాలంటే ఇంట్రెస్ట్ అంటే నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి నీకు వచ్చినటువంటి ఆ 4 దేవుడు మాటలు వాళ్ళకి చెప్పమని చెప్పి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యందు ఆసక్తిలో ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, నమ్మకం కలిగి ఉండండి, సంతోషంగా చేయండి. ప్రతి పని కూడా మీరు ఏదైతే చేస్తున్నారో అది ఎన్నడూ కూడా దేవుళ్ళో చేసేటటువంటి పని వ్యర్థము కాదు. ప్రతి ఒక్కదానికి లెక్క ఉంటుంది. ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటటువంటి దేవుడు. నిన్ను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు అని మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి మన హృదయాల్లో పదిలపరచునుగాక. ఆమేన్. మరి చివరి ప్రార్థన చేసుకుందాం, సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థనలో ఏకీపించవలసిందిగా మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు సర్వోన్నతుడైన దేవా, మీకు అందరములు స్తోత్రములయ్యా. ఇదిగో నాన్న, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నా దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా దేవా. ఇదిగో నాన్న, మాలో కనుక అసూయ ఉంటే, భేదాలు కనుక ఉంటే, మద్దతులు కనుక ఉంటే ప్రభువా వాటన్నిటిని మేము విడిచిపెట్టి సంతోషముగా నీ కార్యక్రమంలో నాయన ఇదిగో ఇన్వాల్వ్ అయ్యి చేయుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నీ స్వార్థుల భాగస్థులయ్యేందుకు, నీ పరిచర్యల భాగస్థులయ్యేందుకు, పరిశుద్ధులకు ఉపచారము చేయట్లో భాగస్థులయ్యేందుకు నాయన మా ఆసక్తి చొప్పున నాయన మేము ముందుకు అడుగులు బయటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో నాయనా, మాలో ఇంకా నాయన హెచ్చు తగ్గులు కనుక ఉన్నట్లయితే ప్రభువా భూలోక సంబంధమైనటువంటి విషయాలన్నిటిని విడిచిపెట్టి ప్రభువా పరలోక సంబంధమైనటువంటి మీ యొక్క విషయాలను మాత్రమే మేము ఆలోచించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నా దేవా. ఇదిగో నాయన, జరగవలసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని బట్టి ప్రభువా ఇదిగో నాయన 25 అయితేనేమి, డిసెంబర్ 31, 1వ తేదీ అయితేనేమి నా దేవా మీరు నాయన మాతో ఉండి ప్రభువా సమస్తమైనటువంటి విషయంలో నాయన మీరు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నా. ఇంకా నాయన అనేక మంది
నాయన దూర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా, వారందరినీ మీరు నడిపించిన ప్రభువా. ఇదిగో నాయన ఇక్కడికి రాబోతున్నటువంటి సేవకులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను నా దేవా. ఇదిగో నాయన ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను ఉంచి ప్రకటించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో నాయన ప్రతి విషయంలోనూ ప్రభువా మీరు సహాయం దయచేయండి, మీరు ముందుండండి, మీ మార్గము చొప్పున నడిపించండి ప్రభువా. మీ న్యాయమైనటువంటి తీర్పు చొప్పున ప్రభువా ఈ ప్రాంతం అంతటా కూడా నాయన మీ వాక్యం ప్రచురింపబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో నాయన ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి, వారి కుటుంబంను బట్టి, వారికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలను బట్టి ప్రార్థిస్తున్నాను నా దేవా. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బాధను, వ్యాధిని, వ్యసనమును నాయన, ఇదిగో లేమిని, లోటును, ఆర్థికపరమైనటువంటి సమస్యలు అయితే ప్రభువా వాటన్నిటిని మీ పాదసన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నా, మీరు సహాయం దయచేయండి. హృదయంలో నాయన వేదనతో నిండి ఉన్నటువంటి ప్రతి బిడ్డకి నాయన సంతోష వస్త్రమును దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో నాయన మీరు ఆశీర్వదించి బలపరిచి ఇదిగో మీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తూ నజరేయుడు అనేటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమంది ఎలాగో అలాగే భూమి అంతటా నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణంలో మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తాకిన కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం మీరే ఉన్నారు దేవా, ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడినటువంటి ప్రతి బిడ్డకును, వారి కుటుంబాలకును, సార్వత్రిక సంఘానికి ఆయన రాకడ పర్యంతరం వరకు సదాకాలం తోడే నిలిచియుండును గాక, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.